ఈ మధ్య కాలంలో మనం చాలా మందిని గమనిస్తే, వాళ్ళ పైన వాళ్ళకి నమ్మకం లేకుండా పోతుంది. అసలు ఎందుకు జనాలకి వాళ్ళ పైన వాళ్ళకి ట్రస్ట్ ఎళ్ళిపోతుంది? సెల్ఫ్ ట్రస్ట్ ఎందుకు లేదని నేను ఐ స్టార్టెడ్ థింకింగ్ అబౌట్ ఇట్. అండ్ వీటన్నిటికి రీజన్ ఒకటుంది. దాని గురించి నేను ఈరోజు వీడియో తీద్దాం అనుకుంటున్నా. ప్రతి ఒక్కరికి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇంక్లూడింగ్ మై సెల్ఫ్. ఈ స్క్రిప్ట్ రాసేటప్పుడు నాకు నేను చాలా నేర్చుకున్నా. సో, ఐ హోప్ దిస్ విల్ బి హెల్ప్‌ఫుల్ ఫర్ యూ. దట్ ఈస్ నథింగ్ బట్ డిసిప్లిన్. అసలు డిసిప్లిన్ అంటే ఏంటి? పదండి చూద్దాం. అందరికీ నమస్తే ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ టర్నింగ్ బ్యాక్ టు ద ఛానల్. ఛానల్‌కి మళ్ళీ వచ్చాను. థాంక్ యూ. ఈ యూట్యూబ్ ఛానల్‌లో నేను ఆల్‌మోస్ట్ 500కి పైగా వీడియోలు రికార్డ్ చేసిన. మోర్ దెన్ 500. నా ఫస్ట్ వీడియో రికార్డ్ చేసేటప్పుడు నా మైండ్‌లో డిసిప్లిన్ అంటే నేను వేరేలాగా ఆలోచించిన. ద యాక్చువల్ మీనింగ్ ఆఫ్ డిసిప్లిన్ వేరే ఉండే. ఆఫ్టర్ రికార్డింగ్ దీస్ మెనీ వీడియోస్, ఇన్ని వీడియోస్ రికార్డ్ చేసిన తర్వాత నాకు డిసిప్లిన్ యొక్క రియల్ మీనింగ్ ఏంటో అర్థమైంది ఫ్రెండ్స్. ద రియల్ మీనింగ్ ఆఫ్ డిసిప్లిన్. అసలు యాక్చువల్‌గా డిసిప్లిన్ ఉండడం వల్ల నీకు ఏమి బెనిఫిట్ జరుగుతది? వాట్ యాక్చువల్లీ చేంజెస్ ఇన్ యూ వెన్ యూ ఆర్ డిసిప్లిన్ అని నేను గమనించిన. బేసిక్‌గా నేను ముందేమనుకుంటున్నా అంటే, నా ఫస్ట్ ఫ్యూ వీడియోస్ చేసినప్పుడు నేను డిసిప్లిన్ అంటే మార్నింగ్ లెగాలి, చదవాలి, ఎక్సర్సైజ్ జేయాలి, ఒక రొటీన్ ఫాలో అవ్వాలి. అది డిసిప్లిన్ అనుకున్నా. బట్ దట్ ఈస్ నాట్ డిసిప్లిన్. అదొక రొటీన్ మాత్రమే. మరి డిసిప్లిన్ అంటే ఏంటి? ద రియల్ మీనింగ్ ఆఫ్ డిసిప్లిన్ ఈస్ డూయింగ్ వాట్ నీడ్స్ టు బి డన్ ఈవెన్ దో యూ డోంట్ ఫీల్ లైక్ డూయింగ్ ఇట్. అంటే నాకు జిమ్‌కెళ్ళాలి అనిపిస్తుంది. నేనెళ్లి జిమ్ జేసినా అంటే నేను డిసిప్లిన్ గాదు. నాకు జిమ్‌కెళ్ళాలని అనిపియట్లేదు. బట్ నాకు నేను స్ట్రాంగ్ అవ్వాలని ఉంది. సో, నేను స్ట్రాంగ్ అవ్వాలి అంటే నేను జిమ్‌కెళ్ళాలి. నాకు జిమ్‌కెళ్ళాలని లేదు. బట్ నేను స్ట్రాంగ్ అవ్వడానికి నేను జిమ్‌కెళ్ళాలి. అప్పుడు నేను జిమ్‌కెళ్ళి జిమ్ జేయడం అనేది డిసిప్లిన్. ఐ హోప్ మీకు అర్థమైందనుకుంటా. సో, మనకు చేయబుద్దయినప్పుడు ఆ పని చేస్తాం గదా! దట్ ఈస్ నాట్ డిసిప్లిన్. నీకు చేయబుద్ధి కానప్పుడు, నీ బ్రెయిన్ నీకు సపోర్ట్ జేయనప్పుడు, దాన్ని విడిచిపెట్టడానికి, దాన్ని వదులుకోవడానికి 100 రీజన్‌లుంటాయి మన కాడ. అవన్నీ పట్టించుకోకుండా స్టిల్ మనం అక్కడికి వెళ్లి దాన్ని చేయడం. ఈవెన్ దో హౌ హార్డ్ ఇట్ ఈస్, ఈవెన్ దో హౌ హార్డ్ ఇట్ ఫీల్స్. అది ఎంత కష్టమైనా మన బ్రెయిన్ వద్దురా, వద్దురా, వద్దురా అని ఎంత చెప్పినా గూడా, లేదు నేను స్ట్రాంగ్ అవ్వాలంటే నేనిక్కడ ఉండాల్సిందే, నేను ఈ వెయిట్ కొట్టాల్సిందే, నేను గంట సేపు ఇది చేయాల్సిందే అని నాన్ నెగోషియబుల్‌గా మనం తీసుకునే ఒక డెసిషన్, మనం చేసే ఒక యాక్టివిటీ ఈస్ డిసిప్లిన్. సో, మనం బేసిక్‌గా డిసిప్లిన్ అంటే ఒక రొటీన్‌ని డిసిప్లిన్ లాగా ఫీల్ అవుతాం. నో, ఆ రొటీన్ స్టార్టింగ్‌లో ఇబ్బందవుతది. బట్ కొన్ని రోజుల తర్వాత ఆ రొటీన్ అలవాటవుతది. ఆ రొటీన్ అలవాటైనప్పుడు యూ ఆర్ నాట్ డిసిప్లిన్. యూ ఆర్ జస్ట్ ఫాలోయింగ్ ఎ రొటీన్. వాట్ ఈస్ డిసిప్లిన్? ఈస్ ఆల్వేస్ పుషింగ్ అవర్ సెల్ఫ్. మనల్ని మనం విపరీతంగా మన ఎమోషన్స్‌ని లెక్క జేయకుండా, మనం ఈ పని చేయాలనుకుంటున్నాం, ఈ పని మనం చేయాల్సిందే అని తీసుకునే డెసిషన్‌ని, ఆ చేసే యాక్టివిటీని మనం డిసిప్లిన్ అంటాం ఫ్రెండ్స్. మనం గమనిస్తే సొసైటీలో డిసిప్లిన్‌గా ఉండేవాడు చాలా పవర్‌ఫుల్‌గా కనబడతాడు. ఎందుకంటే డిసిప్లిన్‌గా ఉండేవాడు లోపట వాడి పైన నమ్మకం చాలా ఎక్కువుంటది. సో, ఎవడైతే వాడిని వాడు విపరీతంగా నమ్ముతాడో చాలా పవర్‌ఫుల్‌గా, చాలా కామ్‌గా, చాలా కంపోజ్‌గా కనబడతాడు. మీరు గమనించండి ఒకసారి మీ చుట్టుపక్కల ఉన్న మీ ఫ్రెండ్స్‌ని, మీ ఫ్యామిలీ మెంబర్స్‌ని, మీ కాలేజ్ ఫ్రెండ్స్‌ని, మీ కొలీగ్స్‌ని గమనించండి. హౌ మెనీ పీపుల్ లుక్ యాక్చువల్లీ పవర్‌ఫుల్. ఎంతమంది చూడడానికి రియల్‌గా పవర్‌ఫుల్‌గా, రియల్‌గా డెడికేటెడ్‌గా, రియల్‌గా కంపోజ్‌గా, కామ్‌గా కనబడతారు చూడండి. ఎవరు కనపడరు. ఎందుకు? ఎందుకంటే దే డోంట్ హావ్ డిసిప్లిన్. ఎందుకు వాళ్ళకి దగ్గర డిసిప్లిన్ లేదంటే వాళ్ళ పైన వాళ్ళకి నమ్మకం లేదు. యెస్ ఫ్రెండ్స్. ఇది చాలా మంది ఒప్పుకోరు. బట్ ఇది యాక్చువల్‌గా ట్రూ. మన పైన మనకి నమ్మకం అనేది ఈ రోజుల్లో కంప్లీట్‌గా లాస్ అయిపోయినాం. ఎందుకంటే ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్‌తో చెప్తా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా బ్రెయిన్ తీసుకోండి. ఈరోజు 20 పేజెస్ ఒక బుక్ చదువుదాం అనుకుంటా. ఓకే. ఐ ప్రామిస్ మై సెల్ఫ్ దట్ ఐ మస్ట్ రీడ్ 20 పేజెస్ ఇన్ ఎ బుక్. విచ్ ఎవర్ బుక్ దట్ కుడ్ బి. ఇప్పుడు నేను ఆ డెసిషన్ తీసుకొని నేను నిజంగా బుక్ ఓపెన్ చేసి 20 పేజెస్ చదివినా. సో, నా బ్రెయిన్ ఏం చేస్తదంటే యెస్ థిస్ పర్సన్ డిసైడెడ్. వీడు 20 పేజీలు చదవాలని డిసైడ్ అయ్యిండు. అండ్ బై ద ఎండ్ ఆఫ్ ద డే 20 పేజీలు చదివిండు. అంటే నా బ్రెయిన్‌లో ఏమైతది? యెస్, వీడు తీసుకున్న డెసిషన్‌ని వీడు చేస్తాడు అని రికార్డ్ అవుతది. సెకండ్ డే గూడా అదే చేస్తా. థర్డ్ డే గూడా అదే చేస్తా. అట్లా ఒక 1 వీక్ తర్వాత నా బ్రెయిన్ ఏమనుకుంటది? యెస్, వీడేమన్నా అన్నాడంటే ఆ పని చేసి తీరుతాడు. నేను వీనికి కోఆపరేట్ చేయాలని మన బ్రెయిన్ మనకి కోఆపరేట్ చేయడం స్టార్ట్ చేస్తది. ఇంకొకడుంటాడు. నేను డైలీ 10 పేజెస్ ఒక బుక్ చదువుతా అంటాడు. కానీ 5 పేజెసే చదివిండు. ఇంకో 5 పేజెస్ వదిలేసిండు. సో, సాయంత్రం వరకు మన బ్రెయిన్ ఏమని అనలైజ్ చేస్తదంటే యెస్, వీడు 10 పేజెస్ చదువుదాం అనుకున్నాడు. బట్ 5 మాత్రమే చేయగలిగాడు. అంటే వీడు కష్టం అనిపించినప్పుడు గివ్ అప్ చేస్తాడని బ్రెయిన్‌లో రికార్డ్ అవుతది. సెకండ్ డే గూడా 10 పేజెస్ చదువుతా అంటావు. కానీ 8 పేజెసే చదువుతావు. సో, అప్పుడు గూడా మన బ్రెయిన్‌లో ఏం రికార్డ్ అవుతది? వీడు 10 పేజెస్ చదువుదామని పెట్టుకున్నాడు. బట్ 8 పేజెస్ మాత్రమే చదివిండు. అంటే ఆ లాస్ట్ 2 పేజెస్ టఫ్ అనిపించినాయేమో అందుకని వాడు వదిలేసిండు. థర్డ్ డే గూడా ఏం చేస్తావంటే 10 పేజెస్ చదువుదామని పెట్టుకుంటావు. 9 పేజెస్ చదువుతావు. అప్పుడు మన బ్రెయిన్ ఏం రికార్డ్ చేసుకుంటదంటే వీడు 10 పేజెస్ చదువుదాం అనుకుండు. బట్ 9 పేజెస్ మాత్రమే చదివిండంటే ఆ లాస్ట్ పేపర్ టఫ్ ఉందేమో అందుకని వదిలేసిండు. సో, ఇట్లనే రిపీట్ అయితుంటే మనం పెట్టుకున్న ప్రామిస్‌ని మనం ఎవ్రీ డే రీచ్ అవ్వలేకపోతే చిన్న చిన్న గోల్స్‌ని
మన బ్రెయిన్ ఏం చేస్తదంటే, యెస్ వీడు ఎన్నో ప్రామిస్‌లు పెట్టుకుంటాడు. వాటిని చేయడు. వాటిని మధ్యలో గివ్ అప్ చేస్తాడు. సో, మన బ్రెయిన్ ఏం చేస్తది? మనకి కోఆపరేట్ చేయడం స్టాప్ చేస్తది. ఎందుకంటే మన బ్రెయిన్‌లో ఫీడ్‌బ్యాక్ ఎట్లవుతుంది? మనం తీసుకున్న ప్రామిస్‌ని మనం బ్రేక్ చేస్తున్నట్టు ఫీడ్‌బ్యాక్ ఎళ్తుంది. అది నువ్వు డైలీ 5 పేజెస్ అని పెట్టుకొని 5 పేజే చదువు. అప్పుడు నీ బ్రెయిన్‌కి ఏమేమి ఫీడ్‌బ్యాక్ ఎళ్తది? యెస్ ఈడు 5 పేజెస్ అని పెట్టుకొని 5 పేజెస్ కంప్లీట్ చేసిండు. సో, ఐ నీడ్ టు కోఆపరేట్ హిమ్. థిస్ ఈస్ హౌ అవర్ బ్రెయిన్ వర్క్స్ మై ఫ్రెండ్స్. ఇక్కడే కన్సిస్టెన్సీ అంటాం దీన్ని. అంటే మనం తీసుకున్న ప్రామిస్ మనం సాయంత్రం వరకు దాన్ని కంప్లీట్ చేస్తే మన బ్రెయిన్ ఫీడ్‌బ్యాక్ తీసుకుంటది. అంటే వీడు ఎంచుకున్న పని, వీడు చేయాలనుకున్న పని వీడు తప్పకుండా కంప్లీట్ చేశాడు అని మన బ్రెయిన్ ఫీడ్‌బ్యాక్ తీసుకొని నెక్స్ట్ డే నుంచి యెస్ వీడు నిజంగా 5 పేజెస్ చదవాలంటే నేను వీనికి కోఆపరేట్ చేయాలని మనకి కోఆపరేట్ చేయడం స్టార్ట్ చేస్తది. దట్ ఈస్ వేర్ వి ఫీల్ లాట్ ఆఫ్ ఎనర్జీ వైల్ డూయింగ్ ఇట్. చాలా మందికి బోర్ కొడతది. ఎందుకు బోర్ కొడతదంటే రెగ్యులర్‌గా వాళ్ళ బ్రెయిన్‌కి ప్రామిసెస్ బ్రేక్ చేయడం అలవాటు చేశాడు. సో, ప్రామిసెస్ కంటిన్యూయస్‌గా నువ్వు ఎవ్రీ డే చిన్న చిన్న యాక్టివిటీస్ వల్ల చిన్న చిన్న ప్రామిసెస్‌ని నువ్వు బ్రేక్ చేస్తే ఆన్ ఎ లాంగ్ స్కేల్ నీ బ్రెయిన్ నిన్ను నమ్మడం మానేస్తది. సో, ఎప్పుడైతే నీ బ్రెయిన్ నిన్ను నమ్మదో, నీకు కోఆపరేట్ చేయదో అప్పుడు నీ పైన నీకు నమ్మకం పోతది. నీ పైన నీకు చాలా సెల్ఫ్ డౌట్స్ ఉంటాయి. వీటన్నిటికి కమ్స్ డౌన్ టు ద పాయింట్ వి ఆర్ డిస్కసింగ్ ఈస్ డిసిప్లిన్. సో, మనం డిసిప్లిన్‌గా ఉంటే మన పైన మనకి నమ్మకం పెరుగుతది. మన బ్రెయిన్ మనకి కోఆపరేట్ చేస్తది. అండ్ యూ విల్ బికమ్ వెరీ పవర్‌ఫుల్ ఇన్ వాటెవర్ యూ ఫీల్ దట్ యూ చూస్. యెస్ ఫ్రెండ్స్. ఇప్పుడు రైట్ నౌ నా మైండ్‌లో డిసిప్లిన్ అంటే దిస్ ఈస్ ద యాక్చువల్ మీనింగ్ ఇన్ మై మైండ్. డూయింగ్ ద థింగ్స్ దట్ వి హేట్ టు డూ. అంటే మనకి చేయాలని లేదు. బట్ మనం ఎట్లా చేస్తున్నామంటే దాన్ని మనం లవ్ చేస్తున్నట్టు చేయాలి. విచ్ ఈస్ వెరీ టఫ్. విచ్ ఈస్ లిటరల్లీ ఫోర్సింగ్ అవర్ బ్రెయిన్ టు డూ ద స్టఫ్ విచ్ నీడ్స్ టు బి డన్ యాక్చువల్లీ ఇన్ ద రియల్ టైమ్. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటా. నేను ఇంకా ఎక్కువ ఎగ్జాంపుల్స్ తీసుకొని మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయాలనుకోవట్లేదు. డిసిప్లిన్ అంటే దిస్ ఈస్ ద షూర్ షార్ట్ మీనింగ్ ఇన్ మై బ్రెయిన్ రైట్ నౌ. ఐ జస్ట్ వాంట్ టు షేర్ విత్ యూ గైస్. మన బ్రెయిన్ మనల్ని నమ్మాలి అంటే మనం తీసుకున్న ప్రామిసెస్‌ని మనము క్లియర్ చేయాలి. మనం తీసుకున్న ప్రామిసెస్‌ని మనం బ్రేక్ చేసినామంటే మన బ్రెయిన్ మనల్ని నమ్మడం మానేస్తది. ఎప్పుడైతే మన బ్రెయిన్ మనల్ని నమ్మడం మానేస్తదో అప్పుడు అది మనకి కోఆపరేట్ చేయడం కూడా మానేస్తది. అందుకని ఇన్‌స్టెడ్ ఆఫ్ కీపింగ్ బిగ్గర్ గోల్స్ ఇన్ ఎ డే ఒక డేలో 20 పేజీలు చదవడం అన్నది కరెక్ట్ కాదు. అట్‌లీస్ట్ 5 పేజెస్, అట్‌లీస్ట్ 10 పేజెస్ అని పెట్టుకొని దాన్ని కంప్లీట్ చేయండి. అప్పుడు ఫీడ్‌బ్యాక్ చాలా స్ట్రాంగ్‌గా వెళ్తది. ఇట్లా మన బ్రెయిన్ మెల్లిమెల్లిగా చాలా స్ట్రాంగర్ అవుతుంటది. దట్ ఈస్ వాట్ కన్సిస్టెన్సీ మై ఫ్రెండ్స్. అండ్ కన్సిస్టెన్సీ గురించి ఇంకా కొంచెం డీప్‌గా చెప్తా. అది ఇంకా ఫ్యూచర్ వీడియోస్‌లో చెప్తాను. బట్ until then friends, that is about discipline. I hope you understood. Jai Hind. See you in the next videos.